హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో, ఇవాళొచ్చేసి ఇంకా బార్సిలోనా ఎక్స్‌ప్లోరేషన్ స్టార్ట్ చేసాము. అండ్ ఇవాళ మోస్ట్‌లీ మేమేమనుకున్నామంటే, మా ఎయిర్‌బిఎన్‌బి దగ్గరున్న ప్లేసెస్‌ని ఫస్ట్ కవర్ చేసుకుందాం అనుకున్నాము. అండ్ మా ఎయిర్‌బిఎన్‌బి గూడా ఫనీ యాక్చువల్లీ చూసేటప్పుడు కొంచెం ఆహ్ హ్యాపెనింగ్ ప్లేస్‌లో చుట్టుపక్కల కొంచెం అన్నీ కవర్ చేసుకునే ప్లేస్‌లోనే తీసుకున్నాము. సో, యాహ్! ఇప్పుడు ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి లెట్స్ గో టు మార్కెట్ లా బుకేరియా. సో, ఐ నో ప్రొనౌన్సియేషన్ కొంచెం స్పానిష్ ప్రొనౌన్సియేషన్ వేరేలా ఉంటుందేమో. బట్ దిస్ ఇస్ హౌ ఐ కుడ్ మేక్ ఔట్. బట్ యాహ్! సో, అది చూస్తున్నారు కదా! అది మార్కెట్. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ మార్కెట్స్ ఇన్ బార్సిలోనా. టూరిస్ట్స్ ఎవ్వరు వచ్చినా కానీ కంపల్సరీ మార్కెట్‌కి వెళ్ళాల్సిందే. సో, మేము కూడా ఆబ్వియస్లీ ఇది మేము ఉంటున్న దాని దగ్గర నుంచి జస్ట్ 5 మినిట్స్ వాక్. సో, అలా నడుచుకుంటూ వచ్చేసాము. ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫుడ్, సీ ఫుడ్ అండ్ ఇంకా లైక్ ఎవ్రీథింగ్. మీరు ఏది కావాలంటే అది చీజెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ చూడ్డానికి కూడా ఏస్థెటికల్లీ చాలా బాగుంది. అండ్ చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో కూడా మార్కెట్. కానీ మాకు అక్కడ ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట. అండ్ అవన్నీ ఓపెన్గా పెట్టేసరికి నాకు కూడా ఎందుకో తీసుకోబుద్ధి అవ్వలేదు. బట్ నేను స్టిల్ ఫ్రూట్స్ తీసుకున్నాను. ఫ్రూట్స్ ఎందుకంటే లైక్ మేము ఉంటున్నాం కాబట్టి ఇంకో 3 days ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుంటే తినొచ్చు అని చెప్పి ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాము. అండ్ అలా ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు ఏముంది మార్కెట్లో అని చెప్పి అయితే తిరుగుతున్నాము. సో యా ఫుల్ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా స్వీట్ ట్రీట్స్ ఉన్నాయి. అండ్ యా సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టి బౌల్స్లో పెట్టి పెడుతున్నారు అనమాట. అండ్ యా ఇవన్నీ ఏవేవో లైక్ మీట్స్ కూడా ఉన్నాయి. సో అదంతా సీ ఫుడ్ సెక్షన్ అనమాట. సీ ఫుడ్ అనుకుంటా. అండ్ మేమైతే అది స్ట్రాబెర్రీ విత్ న్యూటెల్లా ఉంటుంది కదా, అది యాక్చువల్లీ చాలా ఫేమస్. చాలా లైక్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, బట్ చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ట్రై. సో ఇక్కడ అది ఉండే, సో అది ట్రై చేద్దాము అని చెప్పి స్ట్రాబెర్రీస్ మీద చాక్లెట్ వేసి ఇచ్చాడు. సో అది 6 euros అనమాట. సో 6 euros పడ్డది నాకు. సో అది తీసుకున్నాము. అది నేను తీసుకున్నాను. అండ్ యువనేమో వాటర్ మిలన్ స్లైసెస్ తీసుకున్నాడు. సో వాటర్ మిలన్ లైక్ ముక్కలుగా కోసి ఉంటే అది తీసుకున్నాం. సో అది తినేసాక అక్కడి నుంచి నడుచుకుంటూ మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్తుంటే ఇది కనిపించింది. ఇది కూడా అందరూ టూరిస్ట్స్ వెళ్తున్నారు. మా ప్లాన్లో అయితే ఇది లేకుండే, బట్ సో అదే ఏంటి అందరు వెళ్తున్నారని చూసేసి వచ్చాము. ఇక్కడ జస్ట్ ఒక ట్రెడిషనల్ ఎగ్జిబిషన్లా పెట్టారనమాట. జస్ట్ వాళ్ళు ఎలా ఉండే వాళ్ళు ఇంతకు ముందు అని చెప్పి ఫిగరిన్స్ పెట్టారు. అండ్ అనుకోకుండా ఇలా కూడా చూసేసాము. సో వాళ్ళ డ్రెస్సింగ్ అదంతా. సో అక్కడి నుంచి మళ్ళీ అలా నడుచుకుంటూ వచ్చి మేము ఇది గాతిక్ స్ట్రీట్కి వచ్చాం. సో ఇక్కడ లిటరలీ నాకు చాలా బాగా నచ్చింది ఈ స్ట్రీట్స్. ఇక్కడ వాక్ చేస్తుంటే లిటరలీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ ఉంటుంది కదా, సో ఆ సిరీస్లో లిటరలీ మనం అక్కడ పాతకాలంలోకి వెళ్ళిపోయి అక్కడ ఫోర్ట్స్ వెనకాల అలా వాక్ చేస్తున్నట్టే అనిపించింది. సో చాలా బాగుందన్నమాట. నాకు ఆ వైబ్ అదంతా అయితే చాలా బాగా నచ్చింది గాతిక్ స్ట్రీట్లో. సో ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాం మేము. అలా కూర్చొని కొంతసేపు వాక్ చేసుకుంటూ ఆ బిల్డింగ్స్ అన్నీ చూసుకుంటూ అయితే చాలాసేపు అలా టైం స్పెండ్ చేసాము. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ జిందగీ నా మిలేగి దుబారా షూటింగ్ కూడా ఇక్కడే చేశారు అని. సో ఈ గాతిక్ స్ట్రీట్ అంతా కూడా ఈ చర్చెస్ వీటిని అన్నిటినీ ఆనుకొని ఉందన్నమాట. ఫోర్ట్రెస్ అదంతా ఆనుకొని. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి కథీడ్రల్ ది బార్సిలోనా. సో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ కథీడ్రల్స్ ఇన్ బార్సిలోనా.
అండ్ ఒకప్పుడు ఈ ఓపెన్ స్పేస్లో ఎగ్జిక్యూషన్స్ కూడా జరిగేవంట. కాలంతో పాటు ఎన్ని చేంజెస్ వస్తాయో అని అనిపించింది. అండ్ ఇక్కడ బయట వచ్చేసి చాలా బాగుంది వైబ్. అందరు చిల్ అవుతున్నారు, పిల్లలంతా ఇదిగో ఇలా బబుల్స్తో ఆడుకుంటున్నారు. సో చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా ఉంది. సో అలా స్టెప్స్ మీద కూర్చొని మ్యూజిక్ వింటూ, అండ్ మేము ఇక్కడ ఉన్నప్పుడే ఒక ఆర్టిస్ట్ వచ్చి స్పాంటేనియస్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారనమాట. సో దాని క్లిప్స్ కూడా పెడతాను. బట్ వీ రియలీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ హియర్. అలా ఒక జెలాటో తీసుకొని అలా పర్ఫార్మెన్స్ చూసుకుంటూ మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. అండ్ ఈ ప్లేస్ కూడా మేము ఉన్న ఎయిర్బిఎన్బి నుంచి లైక్ 10 minutes వాక్. సో దగ్గరే ఉండడం వల్ల మాకు చాలా లైక్ రిలాక్సింగ్గా అనిపించింది డే. అండ్ కెథీడ్రల్ నుంచి బయటికి కెథీడ్రల్ నుంచి బ్యాక్ ఇంటికి వెళ్తుంటే మాకు ఇక్కడ ఇంకొక చర్చ్ కనిపించింది. ఇది కూడా ఫేమస్ చర్చ్ అట. సో సరే ఊరికే వెళ్ళేసి చూసేసి వద్దాము అని చెప్పేసి చూసేసి వచ్చాము. సో మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. అండ్ వెళ్ళే ముందు డిన్నర్ చేసేసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అనుకున్నాము. సో ఇంత అలసిపోయాక మన ఇండియన్ ఫుడ్ పడాల్సిందే. సో అందుకని వెంటనే దగ్గరలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్ ఏముంది అని ఎత్తుక్కొని వెంటనే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఒక నాన్ కర్రీ ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. సో అది డే 1 అనమాట. అండ్ వెయిట్ ఫర్ డే 2. చాలా ప్లేసెస్ కవర్ చేసాము అండ్ చాలా ఈవెంట్ఫుల్గా అయింది. డోంట్ మిస్ అవుట్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.